మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్ లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. సరే సరే త్వరగా వెతుకు. లేట్ అయితే మళ్ళీ బాంబు వచ్చేస్తుంది. సరేనా? ఆజ్ఞాక చెప్పు కన్యా, నేను ఏ విధంగా నీకు సహాయపడగలను? ఏంటో ప్రేమ్, ఈ మధ్య ఒంట్లో కాస్త నీరసంగా ఉంటుంది. పిచ్చి పిచ్చి ఆలోచనలతో మనసంతా ఆందోళనగా ఉంటుంది. ఎందుకంటావు ప్రేమ్? తోడిలే కనుకుంటా. మా అమ్మి నాకు తోడుగా ఉండదు కదా ప్రేమ్. ఆడతోడు కాదు కన్యా, మరి మగతోడు. నీకు నాలాంటి మగతోడుంటేనే నీ మనసు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది. ఓ ప్రేమ్, నాకు సిగ్గేస్తుంది. నువ్వు అలా సిగ్గుపడుతుంటే నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. నీకోసం చచ్చిపోవాలనిపిస్తుంది కన్యా. నాకు ఒంట్లో ఏమై ఉండదో ఏమో, కొంచెం చెక్ చేస్తావా? కన్యా, నీకేం ప్రాబ్లం లేదు, అంత బానే ఉంది. అప్పుడే నా చెయ్యి వదిలేస్తావా ప్రేమ్? ఇంకాసేపు పట్టుకుని చూడొచ్చు కదా. కాసేపేటి కన్యా, లైఫ్ లాంగ్ నీ చేయిని ఇలానే పట్టుకొని ఉంటాను. నువ్వు ఒప్పుకోవాలంతే. ముద్దు పెట్టనా కన్యా? అమ్మో, నాకు భయం. ఏం కాదులే కన్యా, ఒక్క ముద్దు. వద్దు, ఒక్క ముద్దే. వద్దు వద్దు. ఏంటే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నా రూమ్ దగ్గర నీకేం పని? ఏం లేదు బామ్మగారు, ఏటుగా వెళ్తూ ఏదో గుర్తొచ్చి ఆగి ఆలోచిస్తున్నాను. అవును, మీరేంటిలా వచ్చారు? డాక్టర్ కోసం వచ్చారా? డాక్టర్ ఇందాకే ఇటువైపు వెళ్ళారు. వెళ్ళండి. డాక్టర్ ఎటెళ్తే నాకేంటే? నేను నా గదిలోకి వెళ్ళాలి. బంగారు, ఏంటే నీ గోల? వెళ్తుంటే ఆపుతావేంటి? అది బామ్మగారు, ఏమే సంజ, నువ్వేం చేస్తున్నావే నా రూమ్ లో? అంటే బామ్మాది అడుగుతుంటే మాట్లాడవేంటే? ఓ, దొంగతనం చేయడానికి వచ్చావటే? అయినా నీకు ఇదేం పాడు బుద్ధే? రావే, నీ సంగతి చెప్తాను. రావే, రావే, మర్యాదగా రా. రావే.
చంద్ర రావే సింధు యశో దాము చంద్ర రండ్రా అందరు రండి రండ్రా అమ్మా ఏమైంది అత్తయ్య ఎందుకంత గట్టిగా అరుస్తున్నారు ఏమైందా అసలు ఇంట్లో ఏం జరుగుతుందో నాకైతే అర్థం కావట్లేదే ఏమైందమ్మా ఈ సంధ్య దొంగతనంగా నా గదిలోకి దూరి నా బ్యాగు సూట్ కేసు ఓపెన్ చేసి నా నగలు కాజేయాలని చూసింది కన్యా బామ్మ ఎందుకు అరుస్తుంది హాల్లో ఏదో గొడవ అవుతున్నట్టుంది అవును ప్రేమ్ చూద్దాం పదా పద ఏమే సంధ్య మా అత్తయ్య గారు చెప్పేది నిజమా నువ్వు అత్తయ్య గారి రూమ్ లోకి వెళ్ళావా ఎల్లుండే దావతా అయితే మా అమ్మ చెప్పింది నిజమే అన్నమాట భాగ్యం నగలు దొంగతనం చేయాలని చూస్తావా సిగ్గులేదా నీకు పోనీల పాపమని ఇంట్లో ఉండిస్తే మా ఇంటికే కన్నం వెయ్యాలని చూస్తావా మయమ్మి హెల్త్ రిపోర్ట్స్ ఎదుగుతూ బామ్మకు దొరికిపోయినట్టుండాది నేను ముందు నుంచి నీకు చెప్తూనే ఉన్నాను దాము వీళ్ళ బుద్ధి మంచిది కాదు వీళ్ళు ఇంట్లో వద్దు అని నువ్వే నా మాట విన్నావా ఇప్పుడు మా అమ్మ నగలు దొంగతనం చేయాలని చూసింది రేపు మన ఆస్తి మొత్తం కొట్టేయాలని చూస్తారు దొంగల్ని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నావు ఛే లేదు చంద్రబామ నేను దొంగని కాదు నేను దొంగతనం చేయడానికి మామగారు రూమ్ లోకి వెళ్ళలేదు మరెందుకు మా భాగ్యం రూమ్ లోకి వెళ్ళావు ఆ రూమ్ లో నీకేం పని అది చెప్పు సంధ్య ఆ రూమ్ లో నీకేం పని అది మాట్లాడవేంటే ఇంకేం మాట్లాడుతుందమ్మా దొంగ దొరికిపోయింది కదా ఈ సంధ్య దొంగతనానికి నా రూములోకి వచ్చినప్పుడు ఈ మధు కూడా నా రూమ్ బయటే ఉంది అంటే భాగ్యం వీళ్ళిద్దరూ కావాలని నీ రూమ్ లో ఏదో చెయ్యాలనే ప్లాన్ చేశారు లేదు 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 సంధ్య బామ్మగారి రూమ్ లోకి వెళ్ళటానికి నాకు ఎలాంటి సంబంధము లేదు ఇదేంది మధు ఎట్ట ప్లేట్ పిరాయించి మా అమ్మ నిరికించేసి ఉండదే నీకు ఏ సంబంధం లేనప్పుడు మా భాగ్యం రూమ్ బయట నువ్వెందుకు ఉండాల్సొచ్చింది అది అంటే ఎవరైనా వస్తున్నారా లేదా వస్తే రూమ్ లో ఉన్న సంధ్యకి చెప్పడానికి రూమ్ బయట కాపలా కాస్తున్నావు కదా నేను కాపలా కాయడమేంటి నేను నా రూమ్ లోకి వెళ్తూ ఏదో గుర్తుకొచ్చి ఆలోచిస్తూ ఒక నిమిషం అక్కడ ఆగాను అదే టైంలో బామ్మగారు వచ్చారు అంతే బామ్మ మధు చాలా మంచిది ఈ సంధ్యలాగా తినికేం చెడు బుద్ధులు లేవు ఈ మధు సంధ్య కలిసి ఏదో ప్లాన్ వేసి అత్తయ్యకి దొరికిపోయినట్టున్నారు ఇప్పుడు వీళ్ళని ఎలా కాపాడాలి నేను చెప్తున్నాను కదా బామ్మగారు ఈ తల్లి కూతుర్లిద్దరిది దొంగ బుద్ధి ఎదుటి వాళ్ళ సొమ్మంటే తెగ ఆశపడతారు నా దగ్గర కూడా చాలా డబ్బులు గుంజేశారు లేదు నాకెట్టంటే దొంగ బుద్ధి లేదు నిజంగా నీకు దొంగ బుద్ధి లేకపోతే ఏ కారణంతో మా భాగ్యం రూమ్ లోకి వెళ్ళావో చెప్పొచ్చు కదా అది చెప్పు ఎందుకెళ్ళావు నా ఫోన్ ఛార్జర్ మిస్ అయితే అది బామ్మగారి రూమ్ లో ఎట్టి మర్చిపోయిండనేమో అని రూమ్ లో నా ఛార్జర్ కోసం వెతుకుతున్నాను అవునతయ్య
నేను చెప్పాను కదా మా చెల్లికి కాస్త మతిమరుపు అని. ఎక్కడి వస్తువులు అక్కడే మర్చిపోతూ ఉంటుంది. ఆ రోజు నా మనవరాల రూమ్లో నీ ఫోన్ వదిలేసి మర్చిపోయావు. ఈ రోజు నా రూమ్లో నీ ఛార్జర్ మర్చిపోయావా? అబద్ధాలు చెప్పడంలో నువ్వు బాగా ఆరితేరిపోయావే. మర్యాదగా నిజం చెప్తావా లేదా? నిన్ను బామ్మ, నేను చెప్పేది నిజమే బామ్మగారు. నిజంగా నా ఛార్జర్ కోసమే నీ రూమ్ లోకి వచ్చుండాను. మామీ మీ తొట్టు. అమ్మి, నువ్వు తప్పించుకోవడం కోసం నా మీద ఒట్టేసి నన్ను బలి చేస్తావా? వాళ్ళ అమ్మ మీద ఒట్టేసిందంటే నిజంగానే సంధ్య ఛార్జర్ కోసమే మీ గదికి వచ్చుంటుంది అత్తయ్య. ఈ ఒక్కసారికి వదిలేయండి. ఏంటి దమయంతి, ప్రతిసారి నువ్వు వీళ్ళనే వెనకేసుకొస్తావు? అసలు ఈ తల్లి కూతులని ఎన్ని రోజులని ఇంట్లో ఉంచుతావు? దాని మొగుడు సరైనోడు కాదు, పచ్చి తాగుబోతూ అన్నారు. 2 రోజులు గడివి ఇచ్చాను. ఈ దాసు తాకుండా బాగానే ఉన్నాడు కదా. ఇప్పుడైనా ఈ సంజని ఆ దాసుతో పంపాలి కదా. వాళ్ళ నువ్వు పంపిస్తావా పంపించవా? ముందు నాకు ఆ విషయం చెప్పు. చేసేదంతా వీళ్ళు, చివరికి అదంతా వచ్చి నా మెడకి చుట్టుకుంటుంది. అసలు ఇప్పుడు మా అత్తయ్యకి ఎలా నచ్చ చెప్పాలి? బాగా చెప్పావు భాగ్యం. ఇంకా ఈ సంధ్య కన్యాకుమారి ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు. దాసుతో వెళ్ళిపోవడమే కరెక్ట్. అవుందాము, మా అమ్మ చెప్పినట్టు వీళ్ళని దాసుతో పంపించేయి. నేను దాస్తో వెళ్ళాను కాక వెళ్ళాం. ఆయన వాడితో వెళ్ళమని చెప్పడానికి అసలు మీరెవరు బామ్మ? నేనెవర్నా? ఈ ఇంటికి నేనేనా పెద్ద? నా మాటే శాసనం. ఎరా చంద్ర, ఏమిట్రా ఇది? అసలు ఇంట్లో ఏం జరుగుతుంది? ఇది ఎష్టో పట్టీలు వేయించుకుంటుంది, దొంగతనంగా రూముల్లోకి వెళ్ళి వీడియోలు పెట్టడం ఏంటి? తలతిక్క వేషాలన్నీ వేయడం ఏంటి? అసలేంటి? ఇలాంటి దాన్ని ఇంట్లో పెట్టుకుంటారా? ముందు దీన్ని పంపిస్తున్నారా లేదా? అంతేనమ్మా, నువ్వేది చెప్తే అదేనమ్మా. నువ్వు వద్దంటే వద్దు. అమ్మా, నువ్వేం కంగారు పడకమ్మా. ఏంటే దమయంతి, మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నావు? ఏంటిది? సమాధానం చెప్పు. ఇదిగో చూడండి, దాసు తాకుండా బుద్ధిగా ఉన్నాడు. రేపు ఈ టైం కల్లా నువ్వు మీ అమ్మ దాసుతో వెళ్ళారా? సరే సరి, లేదంటే అప్పుడు నా విశ్వరూపాన్ని చూస్తావు నువ్వు. అర్థమైందా? అంత దూరం ఎందుకులే అత్తయ్య, మీరు చెప్పినట్టుగానే చేస్తాను. నేనే వీళ్ళని మెడ పట్టుకుని బయటికి గెంటేస్తాను. మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. మీరు ఎక్కువగా ఆవేశపడకండి. అసలే మీకు ఆరోగ్యం బాగాలేదు కదా. ఏ సంజ, దాన్ని చూస్తావేంటే? నేను చెప్తున్నాను విను. రేపే మీకు ఆఖరి రోజు. పెట్టే బేడా సర్దుకుని ఈ ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టి వెళ్ళాలి. ఇది నేను చెప్తున్న మాట, గుర్తు పెట్టుకోండి. చిచి, మీరిక మారరు. ఛే, చూడు సంధ్య, మా బామ్మ చెప్పిందంటే ఇక నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి అనర్హురాలివి. ఖచ్చితంగా వెళ్లాల్సిందే. ప్రిపేర్ అయిపో. అయ్యో,
సింధు, ఏంటి ఆలోచిస్తున్నావు? ఆ సంజయ్ గురించేనా? దాని పీడ విరగడైపోతుంది లేవే. మీ అత్తయ్య కూడా చెప్పింది కదా, సంజయ్ని ఆ కన్యాకుమారిని ఆ దాసుతో రేపొద్దున బయటికి పంపించేస్తానని. నేను ఆలోచిస్తుంది వాళ్ళు ఇల్లు వదిలి వెళ్లడం గురించి కాదు భాగ్యం. మరి దేని గురించే అంత లోతుగా ఆలోచిస్తున్నావు? ఆ మధు సంధ్య నీ రూంలో దేనికోసం వెతుకుంటారా అని. ఇంతకీ వాళ్ళు దేనికోసం వెతుకుంటారంటావు? పట్టపగలు నీ రూంలోకొచ్చి నీ నగలు దొంగతనం చేసే ధైర్యం వాళ్ళకి లేదు భాగ్యం. నిజంగా నీ నగల కోసం సంధ్య వచ్చి ఉంటే నగలు తీసుకుని వెళ్ళిపోవాలి. అవును కదా. కానీ నీ నగలు ముట్టుకోలేదు అంటే వేరే ఏదో వెతకడానికి సంధ్య వచ్చి ఉంటుంది. అదేంటో మనం తెలుసుకోవాలి భాగ్యం. అయినా డాక్టరు, నువ్వు గదిలో ఉండకుండా ఎటు వెళ్ళావు? నువ్వు ఇక్కడే ఉండుంటే అసలు సంజయ్ లోపలికి అడుగు పెడుతుందా? కన్యాతో వాళ్ళ రూమ్కి వెళ్ళానని చెప్తే బామ్మ తిడుతుంది. కన్యాతో నీకేం పని అని. ఇప్పుడు ఏం చేయాలి? ఇదిగో డాక్టరు, నేను అడిగిన దానికి సమాధానం చెప్పవయ్యా. బామ్మ, దాహం వేస్తే మంచినీళ్ళు తాగుదామని అలా కిచెన్ దగ్గరికి వెళ్ళాను. ఈలోపే ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు బామ్మ. భాగ్యం, నీకు ఆరోగ్యం బాగున్నా బాగోలేదని నాటకం ఆడుతున్నట్టు వాళ్ళకేమైనా డౌట్ వచ్చుండాలి. ఎందుకంటే నీకు అంతా బాగుందని మా అత్తయ్య ముందే ప్రూవ్ చేస్తే నువ్విక్కడి నుంచి వెళ్ళిపోతావు. నువ్వు వెళ్ళగానే నన్ను ఇంట్లో నుంచి పంపించేస్తారు. అమ్మో, నా ఊహే కరెక్ట్ అయితే ఆ ప్లాన్ మీదే నీ హెల్త్ రిపోర్ట్స్ ఎత్తుకెళ్ళడానికి ఆ మధు సంధ్య నీ రూమ్కి వచ్చి ఉండాలి. ఇంతకీ నీ హెల్త్ రిపోర్ట్స్ ఎక్కడ భాగ్యం? ఇదిగో డాక్టర్ దగ్గర ఉన్నాయే. అవి నా రూమ్లో ఉన్నాయి, ఇప్పుడే తీసుకొస్తాను. ఇవే ఆ రిపోర్ట్స్, చూడండి. ఈ రిపోర్ట్స్ నేను జాగ్రత్తగా ఉంచుతాను డాక్టర్ గారు. అలాగేనమ్మా. భాగ్యం, డాక్టర్ గారు, ఇక నుంచి ప్రతి క్షణం మనం చాలా అప్రమత్తంగా ఉండాలి. ఆదమర్చామా అదే అదునుగా వాళ్ళు మనల్ని దెబ్బ కొడతారు. అర్థమైందా? అలాగే మనవరాలా, ఈ క్షణం నుంచి చాలా జాగ్రత్తగా ఉంటాను. డాక్టరు, నువ్వు కూడా జాగ్రత్తగా ఉండాలి. అసలు నీకు బుద్ధుందా? మా అత్తయ్య గారి గదిలోకి ఎందుకు వెళ్ళావు అసలు? అయినా అక్కడ నీకేం పని సంధ్య? నేను చెప్పున్నాను కదా వదినా, మీ అత్తయ్య గారికి నిజంగా ఆరోగ్యం బాగలేదా లేకపోతే అట్లా నటిస్తుండారా అని. ఆ అనుమానం క్లియర్ చేసుకోవడం కోసమే బామ్మగారి మెడికల్ రిపోర్ట్స్ చెక్ చేద్దామని ఆమె గదిలోకి వెళ్ళుంటాను దావత. అసలు మీకు తలకాయలుంటే అలాంటి పనులు చేస్తారా? మా అత్తయ్య గారి ఆరోగ్య విషయంలో మీకెందుకంత అనుమానం? ఆవిడ అసలే పెద్ద ఆవిడ. జబ్బులు రాకుండా ఉంటాయా? ఆవిడ ఆరోగ్యం చెడిపోకుండా ఉంటుందా? అయినా ఆవిడకి నటించాల్సిన అవసరం ఏముంటుంది చెప్పండి? మీ పిచ్చి పిచ్చి ఆలోచనలతో పాడు పనులన్నీ చేసి నాకింకో తలకాయ నొప్పి తెస్తున్నారు అసలు. ఇందాక మా అత్తయ్య ఏమన్నారో విన్నారుగా? రేపు ఆ దాసుగాడితో నిన్ను పంపించకపోతే పెద్ద గొడవ చేసేలా ఉంది. ఆవిడ గొడవ చేస్తాదని ఆ దాసుగాడితో మా అమ్మని పంపించి దీని జీవితాన్ని బలి చేస్తావా వదినా? ఆయన ఆడితో ఎక్కడికి పంపుతారు? దేనికి పంపుతారు? ఆ దాసుగాడి గురించి పూర్తిగా మీకు తెలిసి కూడా ఎట్లా పంపిస్తావు వదినా? పంపించకపోతే సంధ్య ఇన్ని తప్పులు చేస్తున్నా ఎందుకు దాన్ని వెనకేసుకొస్తున్నావంటూ మా అత్తయ్య నన్ను చివాట్లు పెడతారు. సంధ్య గురించి నీ గురించి ఆరా తీస్తారు.
అప్పుడు అసలు నిజం ఆవిడికి తెలిసిపోతుంది. అదే జరిగితే కోడలిగా మా అత్తయ్య ముందు నా విలువ గౌరవం అన్నీ పోతాయి. అప్పుడు ఆమె ముందు నేను తలెత్తుకొని తిరగలేను అసలా. మీ గౌరవం నిలబట్టం కోసం మా యమ్మి జీవితం బుగ్గిపాలైనా పర్వాలేదన్నమాట. నేను చూస్తానే ఉండాను వదినా. మీ అవసరానికి మా యమ్మిని వాడుకుని ఇప్పుడు దాన్ని వదిలేద్దామని చూస్తా ఉండారు కదూ. తిక్కగా మాట్లాడకు కన్యాకుమారి. నిజంగా సంధ్యను వదిలించుకోవాలన్న ఉద్దేశమే నాకుండుంటే నా కొడుకు చేత సంధ్య మెడలో తాళి కట్టించాలని ఎందుకు అనుకుంటాను? ఈ కళ్ళ తుడుపు మాటలేమి వద్దొదినా. ఆ దాసుగాడితో నా కూతుర్ని పంపించే ప్రయత్నం చేస్తే నేను మాత్రం ఊరుకోను. మీ అత్తయ్య గారి ముందు అసలు నిజం బయట పెట్టి మీ పరువు తీసి వెళ్తాను మరి. జాగ్రత్త. హమీ పద నడు. చివరికి కన్యాకుమారి కూడా నన్ను బెదిరిస్తుంది. అసలే మా అత్తయ్యతో సతమతమవుతుంటే మళ్ళీ కన్యాకుమారి ఇంకో కొత్త సమస్య తెచ్చిపెట్టేలా ఉంది. మధు, మా అత్తయ్య గారికి ఈ కన్యాకుమారి నిజం చెప్పేస్తే సమస్య ఇంకా పెద్దదవుతుంది. నువ్వే ఏదో ఒకటి చేసి ఈ సమస్యని పరిష్కరించాలి. మీరేం కంగారు పడకండి అత్తయ్య, నేను చూసుకుంటాను కదా. ఏంటి యష్ అలా చూస్తున్నావు?